ఈనాటి బాలానందం కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ ఉర్దూ ప్రాథమిక పాఠశాల ఇస్లాంపేట బేస్తవారిపేట మండలం విద్యార్థులు సమర్పించు కథాంబ కార్యక్రమం విందామా. మరి కార్యక్రమంలో ముందుగా 4వ తరగతి విద్యార్థులు షేక్ హఫ్సా కౌసర్ మరియు సుబానా ఉర్దూలో ప్రార్థనా గీతాన్ని ఆలపిస్తారు. విందామా మరి. कैसा अच्छा तू है अल्लाह, तूने दी है अम्मा अच्छी, अच्छे अब्बा अच्छे भाई. कैसा अच्छा तू है अल्लाह, तूने हमको दी है आंखें, दुनिया भर को जिनसे देखे. कैसा अच्छा तू है अल्लाह, हाथ दिए है काम करे हम, पाँव दिए है खूब फिरे हम. कैसा अच्छा तू है अल्लाह, दी है किताबें पढ़ने जाए, पढ़ कर को खुश खुश आए. कैसा अच्छा तू है अल्लाह. 4వ తరగతి విద్యార్థులు షేక్ హఫ్సా కౌసర్ మరియు సుబానా ఉర్దూలో ఆలపించినటువంటి ప్రార్థనా గీతాన్ని విన్నారు కదా. వాళ్ళకు జేజేలు పలుకుదామా మరి. తర్వాత 5వ తరగతి విద్యార్థిని మను ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్లనని గీతాన్ని ఆలపిస్తుంది. విందామా మరి. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, అష్టంలో పుట్టానని అమ్మా గష్టాదనంటున్నారా, ఈ పాడు లోకములో అమ్మా హీనంగా చూస్తున్నారా, ఆడదానంటున్నారా అమ్మా పాడుమని తిడుతున్నారా, అష్టంలో పుట్టి నాకు ఇష్టనేమో దేవుడని అంటున్నారా, నన్నేమో పాడమని తిడుతున్నారా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, పల్కా బల్పం బట్టి అమ్మ బడికి పోతుంటే, పల్కా బల్పం బట్టి అమ్మ బడికి పోతుంటే, ఆడపిల్ల ఎందుకు నీకు చదువెందుకు అంటున్నారా, చదువెందుకు అంటున్నారా అమ్మా సందెందుకు అంటున్నారా, చదువుల తల్లి సరస్వతి దేవి ఆడదే కదమ్మా, నాకేమో చదువెందుకు అంటున్నారా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, ఎదిగిటి నన్ను చూసి అమ్మా ఏడుస్తున్నావా, లక్షణ కట్నాలు అమ్మా ఎట్లా ఇవ్వాలని, కడుపులోని ఆడబిడ్డంటే అమ్మా కరగా తీస్తున్నారా, ఆడపిల్లనే వద్దనుకుంటే సృష్టికి మూలమేది, రేపేమో జగతికి మార్గమేది. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. 5వ తరగతి విద్యార్థిని మను ఆలపించినటువంటి గేయాన్ని విన్నారు కదా. జేజులు పలుకుదామా మరి. తర్వాత అమ్మకు జేజే అని పలకడానికి అర్షియా 1వ తరగతి విద్యార్థిని వస్తుంది. విందామా మరి. అమ్మకు జయ జయ నాన్నకు జయ, బంగారు భారత భూమికి జయ, చదువులు నేర్పే గురువుకు జయ జయ, అన్నం పెట్టే రైతుకు జయ జయ. 1వ తరగతి విద్యార్థిని అర్షియా చెప్పినటువంటి గేయాన్ని విన్నారు కదా. జేజేలు పలుకుదామా మరి. తర్వాత వానలు వానలు అనే గేయాన్ని ఆలపించడానికి విద్య 2వ తరగతి విద్యార్థిని రెడీగా ఉంది. విందామా. వానలు 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 పాడే కొండ కోనలు, చిట్టపట్ట కురిసే చినుకులు, మిలమిల మెరిసే మెరుపులు, పిల్లల పడవల నడకలు, మనసు నిండుగా వేడుకలు, బెకబెకార్చే కప్పలు, కిలకిలలాడే చేపలు, వానలు 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 పాడే కొండ కోనలు. 2వ తరగతి విద్యార్థిని ఆలపించినటువంటి గేయాన్ని విన్నారు కదా. జేజేలు పలుకుదాం మరి. ఆ తర్వాత 2వ తరగతి విద్యార్థిని షేక్ అర్ఫా మెహక్ ఆహా టమాటర్ బడే మజాదార్ అని ఉర్దూ గేయాన్ని ఆలపించడానికి ముందుకు వస్తుంది. విందామా.
आहा टमाटर बड़े मजेदार, वाह टमाटर बड़े मजेदार। एक दिन इसको चूहे ने खाया, बिल्ली को भी मार भगाया। आहा टमाटर बड़े मजेदार, वाह टमाटर बड़े मजेदार। एक दिन इसको चींटी ने खाया, हाथी को भी मार भगाया। आहा टमाटर बड़े मजेदार, वाह टमाटर बड़े मजेदार। एक दिन इसको पतलू ने खाया, मोटू को भी मार भगाया। आहा टमाटर बड़े मजेदार, वाह टमाटर बड़े मजेदार। అర్ఫా మెహక్ పాడినటువంటి ఆహా టమాటర్ బడే మజార్ విన్నారు కదా. ఈ అమ్మాయి 2వ తరగతి విద్యార్థిని. ఈ అమ్మాయికి జేజేలు పలుకుదామా మరి. 5వ తరగతి విద్యార్థిని ఇనకల్ల మను మంచి మాటలు చెప్పడానికి రెడీగా ఉంది. విందామా మరి. మంచి మాటలు. మంచిని ప్రోత్సహించాలి. తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది. తండ్రి స్వర్గ ద్వారాలలో మధ్య ద్వారం. పేదవారికి సహాయం చేయాలి. తల్లిదండ్రులను గౌరవించాలి. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. చెట్లను నరకకూడదు, మొక్కలను పెంచాలి. చెడ్డవారితో స్నేహం చేయకూడదు. గురువుల మాటలు వినాలి. ఇతరులకు సహాయం చేయాలి. మంచి వారితో స్నేహం చేయాలి. పెద్దవారిని ఎదిరించి మాట్లాడకూడదు. దురాశ దుఃఖానికి చేయటం. కోపాన్ని అదుపులోకి ఉంచుకోవాలి. మను చెప్పినటువంటి మంచి మాటలు విన్నారు కదా. ఆమెకి జేజేలు పలుకుదామా. ఇప్పుడు చిన్న పడవ పెద్ద పడవ చెప్పడానికి 1వ తరగతి విద్యార్థి శ్రావణ్ రెడీగా ఉన్నాడు. విందామా మరి. చిన్న పడవ పెద్ద పడవ, చిరుతమైన కత్తి పడవ, నీటి మీద నడిచేటి నీటైన నా పడవ, కాగితంతో చేసినట్టే అయిపోని ఈ పడవ, వాన కురిసినంతనే వదలాలి నా పడవ. 1వ తరగతి విద్యార్థి శ్రావణ్ చెప్పినటువంటి చిన్న పడవ పెద్ద పడవ గేయాన్ని ఆలపించారు కదా. జేజేలు పలుకుదామా. ఇప్పుడు 5వ తరగతి విద్యార్థి లాస్య సామెతలు చెప్పడానికి రెడీగా ఉంది. విందామా మరి. ఎంత చెట్టుకు అంత గాలి, ఒక అబద్ధం కప్పడానికి 100 అబద్ధాలు కావాలి. మెరిసేవన్నీ బంగారం కాదు, ఇల్లు అల్కగానే పండుగ కాదు. ఎవరు తీసిన గోతిలో వారే పడతారు. అమ్మబోతే అడవి, కొనబోతే కొరవి, ఇంటికి ఇత్తడి పొరుగుకు పుత్తడి, చూసి రమ్మంటే కాల్చి వచ్చాడంట. సంతోషమే సగం బలం, అడిగేవాడికి చెప్పేవాడు లోకువ. ఎలుకకు పిల్లి సాక్ష్యం, ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని, దరిద్రుని పెళ్లికి వడగల్ల వాన. 5వ తరగతి విద్యార్థిని లాస్య సామెతలు చెప్పింది కదా. జేజేలు పలుకుదాం మరి. ఇప్పుడు 5వ తరగతి విద్యార్థి వరుణ్ ఆంగ్లం పోయం చెప్పడానికి రెడీగా ఉన్నాడు. విందామా మరి. The cock is crowing, the stream is flowing, the small birds twitter, the lake dog glitter, the green field sleeps in the sun, the oldest and youngest are at work with the strongest, the cattle are grazing, there's joy in the mountains, there's life in the fountains, small clouds are sailing, blue sky prevailing, the rain is over and gone. 5వ తరగతి విద్యార్థి వరుణ్ చెప్పినటువంటి పోయం విన్నారు కదా. జేజేలు పలుకుదాం మరి. తర్వాత 5వ తరగతి విద్యార్థి ఇందు వడగల్లు వడగల్లు గేయం చెప్పడానికి రెడీగా ఉంది. విందామా మరి. వడగల్లు వడగల్లు వాన దేవుని పండ్లు, వెలలేని తులలేని వెన్నె ముద్దల చెండ్లు. వడగల్లు వడగల్లు వాన దేవుని పండ్లు, వెలలేని తులలేని వెన్నె ముద్దల చెండ్లు. వేసవి వెళ్ళింది వడగాల్పు మళ్ళింది, చల్ల చల్లని పిల్ల వాయువులు వీచాయి. పొద్దు పొదురుంతాను అణిగింది మణిగింది, ఉరుములు మెరుపులు ఉరకలు వేశాయి. వడగల్లు వడగల్లు వాన దేవుని పండ్లు, వెరలేని తులలేని వెన్నె ముద్దల చెండ్లు. ఆకాశమంతాను ఆయాస పడ్డాది, మబ్బు దొంతర్లిట్లే ముసురుకు పోయాయి. జలజల చుక్కళ్ళు గలగల వడగళ్ళు, రారాయి చేతుల్లో కడిగాయి క్షణముల్లో. వడగళ్ళు వడగళ్ళు వాన దేవుని పండ్లు, వెలలేని తులలేని వెన్నె ముద్దల చెండ్లు.
ఆవులు దూడలు గంతులు వేశాయి, చెట్లన్నీ పుట్లన్నీ శ్రద్ధలు దేరాయి, భూదేవి గర్భాన మొక్కలు మొలిచాయి, క్షణముల్లో జగమంతా పచ్చపడ్డాది. వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పండ్లు, వెలలేని తులలేని వెన్నె ముద్దల చెండ్లు, బీరళ్ళు చిక్కుళ్ళు కాకరా కాసరా, మల్లెళ్ళు ముల్లెళ్ళు బంతి చామంతులు, విత్తులు చల్లాము మొక్కలు నాటాము, పచ్చా పైరులు ఇచ్చే పచ్చా స్త్రీలన్నీ. వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పండ్లు, వెలలేని తులలేని వెన్నె ముద్దల చెండ్లు, ఆకాశం అలివేని జడలేన మెరిసింది, 7 రంగుల ఇంద్రధనుసు పూదండ, ఎండలు వానలు చెట్టాపట్టాలతో మా ఇల్లు వాకిళ్ళు మా ఒళ్ళు తడిపితేం. వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పండ్లు, వెలలేని తులలేని వెన్నె ముద్దల చెండ్లు, ఎండలు వానలు చిటపట నాడుతూ మా కళ్ళు మా మొళ్ళు మా ఇల్లు తడిపితే, అటు ఆరు బయటకు ఇటు చూడు క్రిందకు, పరుగులు తీస్తూ పక్కపక్క ఆడుము. వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పండ్లు, వెలలేని తులలేని వెన్నె ముద్దల చెండ్లు. 5వ తరగతి విద్యార్థిని ఇందు చెప్పినటువంటి గేయాన్ని ఆలపించారు కదా, జేజేలు పలుకుదాం మరి. ఇప్పుడు 1వ తరగతి విద్యార్థి షేక్ మొహమ్మద్ హారిస్ ABCDEFG అనేటటువంటి ఇంగ్లీష్ రైమ్ని ఆలపిస్తాడు, విన్నామా మరి. ABCDEFG HIJK LMNOP QRST UVWXYZ XYZ sugar are of red. If you don't want it, better go to bed. I will teach you ABC. 1వ తరగతి విద్యార్థి షేక్ మొహమ్మద్ హారిస్ చెప్పినటువంటి ఇంగ్లీష్ రైమ్ విన్నారు కదా, జేజేలు పలుకుదాం మరి. ఇప్పుడు 3వ తరగతి విద్యార్థులు అనిరుద్ధ్ భార్గవ్ రేలా 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 గేయాన్ని పాడతారు, విందామా మరి. రేలా 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 రే, రేలా 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 రే, అడవి తల్లికి దండాలు మా తల్లికి దండాలు, అడవి చల్లంగుంటే అందానికి కొదవే లేదు, పంట ఇంటికొస్తే పండుగ చేద్దాము, కొండల నుండి కోనల నుండి గోదారమ్మ పరుగులు చూడు, గోదారమ్మ పరుగులు చూడు, వంపులు తీర్తు వయ్యారంగా పెరగంగమ్మ వరకలు చూడు, పెరగంగమ్మ వరకలు చూడు, ఏటిలో నా ఊట చూడు, నీటిలో నా సుడులు చూడు, అందరికీ అండగా నిలిచే అడి తల్లి అందం చూడు, కిలకిల కిలకిల రామ్ చిలుకల పలుకులు చూడు, రామ్ చిలుకల పలుకులు చూడు, కుహు కుహు కు కోయిలమ్మ పాట చూడు, కోయిలమ్మ పాట చూడు, పావురాల జంట చూడు, పాల పిట్ట పాట చూడు, అందరికీ అడ్డరిచే అయి తల్లి అందం చూడు. 3వ తరగతి విద్యార్థులు ఆలపించినటువంటి రేలా రేలా గేయం విన్నారు కదా, ఈ అనిరుద్ధ్ మరియు భార్గవ్కి జేజేలు పలుకుదాం మరి. ఇప్పుడు 2వ తరగతి విద్యార్థులు అఖిల ప్రియ మరియు విద్య ఇద్దరు ఆంగ్ల గేయాన్ని క్లాప్ యువర్ హ్యాండ్స్ పాడతారు, విందామా మరి. Clap, 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 clap your hands. Tap, 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 tap your feet. Brush, 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 brush your teeth. Wash, 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 wash your face. Comb, 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 comb your head. Eat, 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 eat your food. Clean, 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 clean your slate. 2వ తరగతి విద్యార్థులు ఆంగ్లంలో రైమ్ విన్నారు కదా, జేజేలు పలుకుదాం మరి. ఇప్పుడు 5వ తరగతి విద్యార్థులు వరుణ్ ఇందు పొడుపు కథలు చెప్పడానికి రెడీగా ఉన్నారు, విందామా మరి. పొడుపు కథలు. తలపై కిరీటం ఉంటుంది రాజును కాను, కూరకు రుచిగా ఉంటాను ఏమిటది ఏమిటి. వంకాయ. ఇంటికి కాపలా ఉంటాను కుక్కను కాను, నాకు చెవులు ఉంటాయి వినపడవు ఏమిటది ఏమిటి. తాళం. గరగరమని ఉంటాను, పీచు కలిగి ఉంటాను, తీయ తీయగా ఉంటాను, ఎవరిని నేనెవరిని. పనస. నేల మీద ఉంటాను, నీటిలో ఉంటాను, నేల మీద నిదానం, నీటిలో బహువేగం, ఎవరిని నేనెవరిని. తాబేలు. తలపైన పూసే పువ్వు, ఎండావాన నుండి కాపాడే పువ్వు, రంగురంగుల పువ్వు, వాడిపోను పువ్వు, ఏమిటది ఏమిటి. గొడుగు. పొడవైన బండి, కూతవేవి బండి, చిక్కుబుక్కు మనుబండి, ఏ బండి అది ఏ బండి. రైలు. నేల మీద గెంటుతాను, నీటిలో ఈదుతాను, బెకబెకమని అరుస్తాను, ఎవరిని నేనెవరిని. కప్ప. కిటకిటా తలుపులు, కిటారు తలుపులు, ఎప్పుడు తెరిచినా చప్పుడు కావు, ఎవరిని నేనెవరిని. కనురెప్పలు.
కాయ పచ్చన గింజ నల్లన గుజ్జు తీయన ఏమిటది ఏమిటి? సీతాఫలం. ఆకాశాన 60 గదులు, గది గదికి ఒక సిపాయి, సిపాయికి ఒక తుపాకీ, ఏమిటది ఏమిటి? తేనెపట్టు. చూస్తే చూస్తాను, నవ్వితే నవ్వుతాను, గుద్దితే పగులుతాను, ఏమిటది ఏమిటి? అద్దం. తోకలేని పిట్ట 90 ఆమడాల దూరమైనా వెళ్తుంది, ఏమిటది ఏమిటి? ఉత్తరం. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తక్కలాడింది, ఏమిటది ఏమిటి? కవ్వం. గోడ మీద బొమ్మ, గొలుసులో బొమ్మ, వచ్చేవారికి పోయేవారికి వడ్డించే బొమ్మ, ఏమిటది ఏమిటి? తేలు. ఉదయాన్నే కనపడతాను, జగతికి వెలిగిస్తాను, సాయంత్రానికి మాయమవుతాను, ఎవరిని? నేనెవరిని? సూర్యుడు. ఎర్రని పండు మీద ఈగైనా వలదు, ఏమిటది ఏమిటి? నిప్పు. కోడి కాని కోడి, ఏమిటది ఏమిటి? పకోడి. ఊరందరికీ ఒకటే దుప్పటి, ఏమిటది ఏమిటి? ఆకాశం. ముగ్గురు అన్నదమ్ములు ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు, ఏమిటది ఏమిటి? గడియారం. ములులు. 5వ తరగతి విద్యార్థులు వరుణ్, ఇందు పొడుపు కథలు చెప్పారు కదా, జేజేలు పలుకుదామా మరి? ఇప్పుడు 2వ తరగతి విద్యార్థి రిత్విక్ చింతకాయ దప్పలం అనేటటువంటి తెలుగు గేయాన్ని పాడతాడు, విందామా మరి? చింతకాయ దప్పలం, పప్పు వేసి కలపడం, అప్పడాలు వేపటం, కరకరానమటం, బజ్జీలు తేవటం, బొజ్జ నిండా మెక్కటం, కడుపు నొప్పి రావటం, మంచం ఎక్కి దొల్లటం, దుకాణానికి వెళ్ళటం, సొంటి కొమ్ము తేవటం, నమిండీలు మింగటం, కడుపు నొప్పి పోవటం, బుద్ధి తెచ్చుకోవటం. 2వ తరగతి విద్యార్థి చెప్పినటువంటి గేయాన్ని విన్నారు కదా, రిత్విక్కి జేజేలు పలుకుదాం మరి? తర్వాత 1వ తరగతి విద్యార్థి షేక్ సోహెల్ ఉడతా ఉడతా ఊచ్ అని గేయాన్ని పాడడానికి రెడీగా ఉన్నాడు, విందామా మరి? ఉడతా ఉడతా ఊచ్, ఎక్కడికి వెళ్ళావు, సంతకి వెళ్ళాను, ఏమిటి తెచ్చావు, బెల్లం తెచ్చాను, నాకు ఇస్తావా, నేను మా పాపకి ఇస్తాను. 1వ తరగతి విద్యార్థి షేక్ సోహెల్ ఉడతా ఉడతా ఊచ్ గేయాన్ని విన్నారు కదా, జేజేలు పలుకుదామా మరి? తర్వాత 3వ తరగతి విద్యార్థి షేక్ అస్మా తల్లి భారతి వందనం చెప్పడానికి రెడీగా ఉంది, విందామా మరి? తల్లి భారతి వందనము, నీ ఇల్లే నా నందనం, మేమంతా నీ పిల్లలము, నీ చల్లని వల్ల మల్లెలు, చదువులు బాగా చదివేదమమ్మ, జాతి గౌరవం పెంచదం, తల్లిదండ్రులను గౌరవించాలి, ఎల్లవేళలా కొల్చదమమ్మ, కులమత భేదం మార్చదమమ్మ, మానవులంతా సమానం, మమతను సమతను పంచ, తెలుగు జాతికి అభోదయం, నవభారత్ నవోదయం, భావి పౌర్ణం మనం మరం భారత జెండకు చేయం. 3వ తరగతి విద్యార్థి షేక్ అస్మా తల్లి భారతి వందనం గేయాన్ని ఆలపించారు కదా, జేజేలు పలుకుదాం మరి? ఇప్పుడు 5వ తరగతి విద్యార్థిని లాస్య ఏ దేశమేగినా ఎందుకా లీడినా అనేటటువంటి గేయాన్ని ఆలపించడానికి రెడీగా ఉంది, విందాము మరి? ఏ దేశం ఎగినా ఎందుకాలిడినా, ఏ పీఠం ఎక్కినా ఎవరేమనినా, పొగర్రా నీ తల్లి భూమి భారత్ని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం, ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలము, జన్మించినాడని స్వర్గఖండమును, ఏ మంచి పువ్వులను ప్రేమించినాము, నిన్ను మోచే ఈ తల్లి కనక గర్భం, లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేరురా మన వంటి పౌరులు ఇంకెందు, సూర్యుని వెళ్తురు సోకునందాక, ఓడల జెండాలు ఆడనందాక, అందాక గల ఈ అనంత భూతలే, మన భూమి వంటి చల్లని తల్లి లేదు, పాడరా నీ తెంగు బాల గీతములు, పాడరా నీ వీరభావ భారతము. 5వ తరగతి విద్యార్థి లాస్య చెప్పినటువంటి గేయాన్ని విన్నారు కదా, జేజేలు పలుకుదాం మరి? ఇప్పుడు దేశమును ప్రేమించుమన్నా అని పాడడానికి 4వ తరగతి విద్యార్థులు హఫ్సా కౌసర్, సుబానా రెడీగా ఉన్నారు, విందామా మరి? దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్ తల పెట్టవోయ్, పాడి పంటలు పొంగి పాడలే, దారిలో నువ్వు పాటు పడవోయ్, తిండి
కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్ దేశాభిమానం నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయ్ పూని ఏదైనను ఒక మేల్ కూర్చి జనులకు చూపవోయ్ సొంత లాభం కొంత మానుగో పొరుగు వారికి తోడు పడవోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ చట్టా పట్టాలు పట్టుకొని దేశస్తులంతా నడవవలనోయ్ అన్నాదమ్ముల జాతులు మతములన్నీ మెలగవలనోయ్. 4వ తరగతి విద్యార్థులు ఆలపించినటువంటి దేశంను ప్రేమించమన్న గేయాన్ని విన్నారు కదా. షేక్ హఫ్సా కోసర్ మరియు సుబానా ఇద్దరికి జేజేలు పలుకుదాం. మరి తర్వాత ద వీల్స్ ఆన్ ద బస్ రైమ్ పాడడానికి అనిరుద్ కుమార్ 3వ తరగతి విద్యార్థి రెడీగా ఉన్నాడు. విందామా మరి. The wheels on the bus go round and round, round and round, round and round. The wheels on the bus go round, round, round and round, all day long. The engine on the train goes chuk chuk chuk, chuk chuk chuk, chuk chuk chuk. The engine on the train goes chuk chuk chuk, all day long. The bell on the bicycle goes tring tring tring, tring tring tring, tring tring tring. The bell on the bicycle goes tring tring tring, all day long. 3వ తరగతి విద్యార్థి అనిరుద్ కుమార్ పాడినటువంటి ఇంగ్లీష్ రైమ్ విన్నారు కదా. జేజేలు పలుకుదాం మరి. ఇప్పుడు అమ్మ మొదటి దైవము చెప్పడానికి విద్య మరియు అఖిల ప్రియ 2వ తరగతి విద్యార్థులు రెడీగా ఉన్నారు. విందామా మరి. అమ్మ ఒకటి దైవము ఆవు పాలు మధురము ఇట్కె గోడ మందము వీల పాట విందము ఉడత తోక మందము ఊయలుగు చుందము ఎలక వల్ల నష్టము ఏను ఎక్కుడిష్టము ఐస్ క్రీమ్ చల్లన వంట నరక మెల్లన ఓల నీట తేలును అవుట్ బలే పేలను. 2వ తరగతి విద్యార్థులు విద్య మరియు అఖిల ప్రియ పాడినటువంటి గేయాన్ని విన్నారు కదా. జేజేలు పలుకుదాం మరి. ఇప్పుడు పద్యరత్నాలు చెప్పడానికి రెడీగా ఉంది 4వ తరగతి సుభాన. విందామా మరి. పుత్రోత్సాహంబు తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనురా పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందురు సుమతి భావం. కొడుకు పుట్టగానే తండ్రికి ఆనందం కలగదు. ప్రజలందరూ తన కొడుకు గొప్పతనం చూసి పొగిడినప్పుడే తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుంది. పరుల కొరికే నది ప్రవహించు గోవులు పాలనిచ్చు చెట్లు పూలు పోయి పరిహితంబు కంటే పరమాందమున్నద లలితసుకును జాల తెలుగు బాల భావం. ఇతరుల కొరికే నదులు ప్రవహిస్తున్నాయి, గోవులు పాలనిస్తున్నాయి, చెట్లు పూలు పూస్తున్నాయి. ఇతరుల మంచు కంటే కొరదగినది ఇంకేమీ లేదు. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించే పలుకుటమేలా బలవంతమైన సర్పము చలిచీమల చేతి చిక్కి చావదు సుమతి భావం. నేను బలవంతుడు అనే గర్వంతో ప్రయత్నించకూడదు. ఎందుకంటే ఎంతటి బలవంతుడైనా కొన్ని సమయంలో ఓడిపోయే అవకాశం ఉంది. చీమల కంటే పాము బలమైనది కదా, అయినా చీమల గుంపు పామును కుట్టి చంపేయగలదు. 4వ తరగతి విద్యార్థిని సుభాన పద్యరత్నాలు చెప్పింది కదా. జేజేలు పలుకుదాం మరి. ఇప్పుడు 3వ తరగతి విద్యార్థులు సయ్యద్ ఆకిఫ్ జాఫర్ అదేవో తెలుగు తల్లి గేయాన్ని పాడడానికి రెడీగా ఉన్నారు. విందామా మరి. అదేవో తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి ఆనందాల కలపవల్లి అదే నీ తెలుగు తల్లి పదవోయి తెలుగోడ అదే నీ తెలుగు మేడ సంఖ్యలు లేని నేల సంతోష సందశ కనవోయి తెలుగు లేడ అదే నీ అనుంగు నేల అదిగో సుదూర నేల చనవోయి తెలుగు వీర పదవోయి నిర్భయం పదవోయి నిశ్చయం కదలవోయి ఆంధ్రకుమార నిద్ర వదలవోయి నవైగం నిర్మింపగ సగవోయి కదలవోయి ఆంధ్రకుమార. 3వ తరగతి విద్యార్థులు సయ్యద్ ఆకిఫ్ జాఫర్ అదేవో తెలుగు తల్లి పాటను విన్నారు కదా. జేజేలు పలుకుదాం మరి. ఇప్పుడు 5వ తరగతి విద్యార్థిని రిషిక పెన్నేటి పాట పాడడానికి రెడీగా ఉంది. విందాము మరి. కోటి గొంతుల కిన్నెర మీటు కొనుచు కోటి గుండెల కంజర కొట్టు
చుట్టుకొనుచు వినుపింతునింక నేటి రాయలసీమ పెన్నేటి పాట. ఎది పెన్నా ఎది పెన్నా ఎది పినాకిని, ఇదే పెన్నా ఇదే పెన్నా ఇదే పినాకిని. ఎది నీరు ఎది హోరు ఎది నీటి జాలు, ఇదే నీరు ఇదే హోరు ఇదే ఇసుకవాలు. అదే పెన్నా నిదానించునడు విదారించునెదన్ వట్టి ఎడారి తమ్ముడు. కుండపోతల వానలు గురియనేమి పట్టుమని 10 నాళ్లలో పారబోసి, ఇసుక బొక్కసమున మిగులెల్ల దాచి పెన్నె పడుకొను నీ నేల దిన్నె మీద. ఈ ఏటి నీటిలో క్రమ్మదనములూరుచుండు, దోసిట నొక్క మారు పుక్కిలించిన చాలు. నీ పుట్టువునకు స్వార్థకత్వము నిష్కల్మషత్వమబ్బు. ఇంతమంది కన్న తల్లి ఎందుకిట్లా మారెనో, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెనో. పెన్నేటి పాట 5వ తరగతి విద్యార్థి రిషిక ఆలపించింది కదా, జేజేలు పలుకుతాం. మరి మీరింతవరకు బాలానందం కార్యక్రమ భాగంగా మండల పరిషత్ ఉర్దూ ప్రాథమిక పాఠశాల ఇస్లాంపేట బేస్తవారిపేట మండలం విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కథాంబ కార్యక్రమం విన్నారు.